హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మటన్ దమ్ బిర్యానీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికి ఒక బౌల్ తీసుకుని 1 kg మటన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న మటన్లోకి హోల్ బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న 4-5 చిల్లీస్ కూడా యాడ్ చేసుకోండి. నేను దీని తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. దీంట్లో 2 tablespoons ఆఫ్ ధనియా పౌడర్, 1 tablespoon ఆఫ్ జీరా పౌడర్ యాడ్ చేసుకోండి. ఈ బిర్యానీ వచ్చేసి చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం అన్నీ ఫాస్ట్గానే అయిపోతే ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకుంటూ ఉంటే మనకి ఎంతో టైం పడుతుంది బిర్యానీ చేసుకోవడానికి. ఇందులో 1 tablespoon ఆఫ్ కారం యాడ్ చేసుకోండి. నేను కారం చూసే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు ఉన్నారంటే అంత స్పైసీగా తినరు కదా. ఇది అంత స్పైసీగా ఉండదు, మనం చూసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో 1/2 tablespoon ఆఫ్ పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 tablespoons ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. దీని తర్వాత మనం బీట్ చేసి పెట్టుకున్న 1 cup ఆఫ్ పెరుగు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడేగా సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత 2 tablespoons ఆఫ్ గరం మసాలా పౌడర్, 1 tablespoon ఆఫ్ జీరా పౌడర్. నేను 1 kg మటన్ తీసుకున్నాను కాబట్టి ఇది నాకు సరిపోతుంది. మీరు మటన్ తీసుకున్న దాన్ని బట్టి ధనియా పౌడర్ అండ్ జీరా, గరం మసాలా, బిర్యానీ పౌడర్ మీరు యాడ్ చేసుకోవాలి. దీంట్లో నేను 3 tablespoons ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మటన్కి ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని నేను మూత పెట్టేసి 2 hours మ్యారినేట్ తీసుకుని 1 kg బాస్మతి రైస్ 1/2 hour నానబెట్టుకోవాలి. తర్వాత ఇది బాయిల్ చేసుకోవడానికి స్టవ్ మీద వాటర్ తీసుకుని దాంట్లో హోల్ బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోండి. 2 tablespoons ఆఫ్ కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోండి. దీంట్లో మనకు సరిపడేగా సాల్ట్ కూడా మనం చూసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత 1 tablespoon ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 tablespoon ఆఫ్ గీ యాడ్ చేసుకోండి. ఇది బాయిల్ అవుతూ ఉండగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ తీసుకుని కుక్కర్ పెట్టేసుకోవాలి. ఇది నేను 6-7 విజిల్స్ వచ్చేదాకా నేను కుక్కర్ పెడుతున్నాను. లైట్గా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకోండి. ఇది చల్లారే లోపల బాయిల్ అవుతున్న వాటర్లోకి రైస్ యాడ్ చేసుకోండి. ఇది 80% కుక్ అయ్యేదాకా మనం రైస్ బాయిల్ చేసుకోవాలి. ఈలోపు బిర్యానీ పాట్ పెట్టుకుని 1 tablespoon ఆఫ్ గీ, 2 tablespoons ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం ఆయిల్ యాడ్ చేసుకున్నాం కాబట్టి 2 tablespoons సరిపోతుంది. ఇప్పుడు మనం మటన్ ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఎంత వాటర్ ఉంటే అంత వాటర్తో ఫుల్గా యాడ్ చేసేసుకోండి. మనం ఇప్పుడు బాయిల్ అయిన 80% బాయిల్ అయిన రైస్ తీసుకుని లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం ఫుల్గా రైస్ అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని తీసుకొని క్రష్ చేసుకొని పైన స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా స్ప్రెడ్ చేసుకోండి. నేను 2 tablespoons వాటర్లో వచ్చేసి కుంకుమ పువ్వుని నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఆ వాటర్ కూడా మనం పైన యాడ్ చేసుకోవాలి. 2 tablespoon ఆఫ్ నిమ్మరసం యాడ్ చేసుకోండి. 1 tablespoon ఆఫ్ గీ కూడా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇంకేమీ మీరు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టేసుకుని 10 minutes వచ్చేసి హై ఫ్లేమ్లో ఉంచండి, 5 minutes వచ్చి లో ఫ్లేమ్లో ఉంచండి, సరిపోతుంది. ఒక్కసారి చూసుకోండి మనకు వాటర్ అంతా అయిపోయిందా లేదా అని చెప్పి, అంతే సరిపోతుంది. వేడివేడిగా బిర్యానీ రెడీ. ఇది చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్పైసీగా ఉండదు, వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. రైస్ కూడా చాలా పొడిగా వచ్చింది చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని నేను వచ్చేసి ఆల్రెడీ మటన్ చెట్టినాడు కర్రీ ఆల్రెడీ చేసి వీడియో పెట్టాను, మీరు చూసి ట్రై చేయండి. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. వేడివేడిగా మటన్ దమ్ బిర్యానీ రెడీ. దీన్ని రైతాతో తీసుకోవచ్చు, లేదా మటన్ గ్రేవీతో కానీ ఏ గ్రేవీతో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. బిర్యానీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.